హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము వాటర్ మిలన్ షర్బత్ లాగా చేసుకుందాము. చాలా బాగుంటుంది. అదే సింపుల్. మీ దగ్గర కనుక బ్లెండర్ ఉంటే ఇలా వాటర్ మిలన్ని ముక్కలుగా చేసేసుకుని ఫస్ట్ కొన్ని పీసెస్ ఇందులో వేసేయండి. గింజలు అయితే తీయక్కర్లేదు, ఓపుకుంటే తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే కొద్దిగా షుగర్ వేద్దాం. ఓకేనా? ఇప్పుడు చక్కగా దీన్ని జ్యూస్ లాగా బ్లెండ్ చేయొద్దు. జస్ట్ ఒక్కసారి ఆన్ చేసి ఆఫ్ చేయండి అంతే. సో మనకి ప్యూర్ జ్యూస్ కాకుండా కొద్దిగా క్రష్లా అవుతుంది. దాన్ని చక్కగా తీసేయండి. తీసేసి ఇప్పుడు ఏం చేయాలంటే గ్లాస్లో పోసుకోండి కొద్దిగా. ఓకేనా? ఇట్లా పోసారు కదా. ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ ఇది మెయిన్, సోడా తీసుకోండి. మంచి సోడా తీసుకుని ఆ సోడా పోయండి. పిల్లలు బాగా ఊపేసినట్టున్నారు. ఇప్పుడు సోడా పోయండి. చూసారా, సోడా పోసారు కదా. ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ నిమ్మకాయ ఇట్లా బద్దలను తీసుకుని చక్కగా పిండండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే పుదీనా ఆకులు ఉంటే కనుక పుదీనా ఆకుల్ని చక్కగా ఇందులో వేసేయండి ఇట్లా. ఓకే, ఇప్పుడు మీరు స్ట్రాతో దీని ఇట్లా కలపచ్చు. కలిపితే ఇంకాస్త సోడా కూడా పోసుకోవచ్చు. అప్పుడు పుదీనా ఎసెన్స్ కూడా దాంట్లోకి వెళ్తుంది. ఇంకొద్దిగా సోడా పోద్దాము. ఇలా మీరు సోడా పోస్తున్నారు కదా. సో ఎండాకాలం ఇవి మనమైనా పిల్లలైనా ఎవరైనా సరే ఇలాంటివి చేసుకుంటే బాడీ చాలా కూల్ అవుతుంది. సో బయట డ్రింక్స్ కంటే ఇలాంటివి ఇంట్లో చాలా ఈజీగా 5 to 10 minutesలో చేసుకోవచ్చు. ఇంకా పిల్లలు బాగా ఇష్టపడడానికి అయితే నేను జస్ట్ ఊరికే ఇట్లా నిమ్మకాయని ఇట్లా కోసి ఇలా స్టైల్గా ఇలా పెట్టడానికి ఇలా పెడుతున్నాను. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం, పిల్లలకి ఇద్దాం. వాటర్ మిలన్ షర్బత్ రెడీ. తీసుకోండి. సూపర్ ఉంది. అది ఫ్రెండ్స్, వాటర్ మిలన్ షర్బత్ ఇంత ఈజీగా చేసుకోవచ్చు 5 minutesలో. థ్యాంక్ యూ.